చేతుల మీద ఎన్ని జరుగుతాయి, ఆడికి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఉద్యోగ వేటలో ఉన్నాడు. 10 రోజులు పోతే హైదరాబాద్ వెళ్తాడు జాయిన్ అవుతాయి, ఏదో వచ్చింది చిన్నది చేసుకుంటానని చెప్పేసి. ఈ లోపల సంఘటన ఇది జరిగింది. మీరమ్మా మీరు ఏమవుతారు? అమ్మమ్మ చెప్పండి అసలు ఇప్పుడు మీ చరణ్ అన్నాడు కూర 1 గంటకి వచ్చాడమ్మా మా పిల్ల ఇంటికాడ నుంచి. కూర ఎట్టుకొచ్చేస్తే మేము అన్నాలు తిన్న ఎవరే రారా చిన్న బాబు అంటే మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. అంటే వర్క్ నేర్చుకుంటాడు కదా భోజనం చేసి వెళ్ళిపోతాడమ్మా అనుకున్నా. ఇంత గౌరవం అవుతుందని అనుకోలేదమ్మా. నా మనోడికి మంచి మహారాజు బాబు ఒకళ్ళు సోకలు కూడా తీసుకెళ్ళి జడగడ పూల వాయికంట కింద అలా పెళ్లి చేస్తానని పూల వాటి కింద ఆడి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకులోకి వెళ్ళిపోయాడమ్మా. నేను ఇంక మాట్లాడలేను అమ్మా. ఇది చూసుకున్నట్లయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు అమ్మమ్మ కూడా, చరణ్ అమ్మమ్మ కూడా. పూర్తిగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా చెప్తున్నారు. అయితే సినిమా ఈవెంట్కి వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళారంటే కూడా చెప్తున్నది. వెళ్ళొద్దన్నది మా అంటారమ్మా, వాళ్ళ పిల్లలు మా అంటారమ్మా. తండ్రి ఏమో అలాగా అతను ఇలాగానే టీవీలో చూడతంటే వెళ్తాను వెళ్ళి అని అన్నాడంటే వెళ్తాడు మాట నుంచి మరి వెళ్ళిపోయారు పిల్లలు 4 ఇద్దరు వచ్చారు, 2 మావి అయిపోయారు. ఇద్దరమ్మ దేవుళ్ళు అట్టాళ్ళే మా ఫ్రెండ్లు 2 దేవుళ్ళు అట్టాళ్ళారు. బెస్ట్ ఫ్రెండ్లు అంటమ్మా. నాకు పిల్లని చూస్తామేనమ్మా, చాలా మంచివాళ్ళు. కడుపు సాకెట్టేసి నా కూతురికి కడుపు సాకెట్టేసి వెళ్ళిపోయాడు ఇక్కడికి. సినిమా టీం వాళ్ళు వచ్చారు కదమ్మా, ఏం చెప్పారు? నేనేం మాట్లాడలేదు. ఈ మాటలే చెప్తున్నానమ్మా. ఇయ్యే చెప్తాను, వచ్చిన వాళ్ళు ఎవరికి వచ్చినా ఇయ్యే చెప్తాను. ఇప్పుడు సినిమా ఈవెంట్ ఇక్కడ చేశారు, మరి రోడ్లు బాగాలేదని చెప్తున్నారు కదా. నేను మాట్లాడలేకపోయినమ్మా. నా మనోడి దుఃఖంలో నేనున్నాను. ఏం మాట్లాడతానమ్మా. చెట్టంత మనోడు పోగొట్టుకున్నాను. ఏం మాట్లాడి నాకు గోపు లేదు. సినిమాలు తీస్తున్నారు ఎక్కడ వాళ్ళు సంతోషంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మా పిల్లల్ని కడుపు చాకట్టేస్తారు అందరూ. ఎక్కడ జరుగుతుంది అత్తమ్మని మన్నమ్మా హైదరాబాద్లో జరిగింది కదా అన్నది. మా పిల్ల అన్నదంట, ఒరే హైదరాబాద్లోనే జరిగింది కదరా వెళ్ళకండి అంటే వెళ్ళమన్నారంట. వెళ్ళని ఇలాగేసి వెళ్ళిపోయారు. ఆఖరికి 2 పెండ్లు అన్నారంట, ఒరే సెలరా అంటే సెలకొట్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు. నా ప్యాన ఏదో నాకు ఏం తెలుతుందేమో ఆయన్ని అన్నీ చెప్పుకుని వచ్చేస్తే నీ ఇష్టరా బాబు నీ ఇటువంటినట్టు అన్నదంట. మంచిడమ్మ ఒకరు సోకలు వెళ్ళిదేప్పుడు వచ్చేది తీసేదేప్పుడు అక్కడికి వెళ్ళేదేప్పుడు కూడా 50 మంది ఎక్కువ వచ్చారంట. అవి ఇది అంతా ములిపోయిందమ్మా. అంత పెళ్లి కొడుకులాగా వెళ్ళాడు నా మనవాడు. వాళ్ళక్క పెళ్లి చేస్తానని ఆడు పెళ్లి కొడుకు వెళ్ళాడు. బొడ్డు నా చేతిని బొట్టెట్టించుకొని ఇది చూడొచ్చు. తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయింది ఫ్యామిలీ అంతా కూడా. అయితే అక్కలకి పెళ్లిళ్ళు చేస్తానంటూ కూడా తన శవయాత్ర అంతా కూడా పెళ్లి కొడుకులో వెళ్ళారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు చరణ్ అమ్మమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే సార్ చెప్పండి తాతయ్య, ఇప్పుడు చెప్పండి సినిమా టీం వచ్చారు కదా, వాళ్ళు అసలు ఆర్థికంగా సహాయం చేశారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే ఆర్థిక సహాయం ఎలా సరిపోదు? ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఇలా ఫ్యామిలీకి ఎలాంటి భరోసా అయితే కొంచెం స్టేబుల్గా ఉంటారు అనుకుంటున్నారు? మేమైతేనండి చరణ్ అంటే చాలా అబ్బాయికి చాలా ఇష్టం అండి, మా మనవడికండి. వాళ్ళ నాన్నగారు చరణ్ పేరు పెట్టుకున్న రామ్ చరణ్. ఇది వెళ్ళేటప్పుడు కూడా నాన్న టీవీలో ఎదురుగుంటా చూడలేను, అక్కడికి వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం అండి. వాళ్ళ కుటుంబానికి అయితే మాకైతే అందరికీ అభిమానం అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అభిమానం అండి. ఆ ఇద్దరిని స్వయంగా చూసి వెంటనే వచ్చేస్తామనేసి చెప్పేసి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇంకా మార్గం మధ్యలో ఈ దొరకటం జరిగిందండి. ఒక కుర్రోడు స్పాట్లో పోయాడండి. మా మనవడైతే తీసుకొస్తా హాస్పిటల్ నుంచి మెడికో హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణం ఒక గంట ఉన్నారు, గంట ఉండి చనిపోయాడండి. ఇది దురదృష్టకరమైనదండి. మాకు తీరని లోటండి. ఇది పిల్లకి కుటుంబానికి ఆధారమైన కొడుకండి. ఇప్పుడే చిన్నప్పటి నుంచి పెంచుకొని చేసి కుర్రోడి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 2 అక్కలు ఉన్నారండి. 2 అక్కలకి ఆ కుర్రోడే ఆధారం అండి, నిరాధారం. కుటుంబానికి ప్రభుత్వం తరపున ఈ తరపున దిల్ రాజు గారు టీం వచ్చిందండి. అదే దిల్ రాజు గారు పూర్తి సహకారం, మేము ఏం చేయాలో అన్నీ చేస్తాం. ప్రస్తుతానికి దిల్ రాజు గారు పంపించారు మా టీంని. దిల్ రాజు గారు వచ్చి ఆయన 5 లక్షలు ఇచ్చారు, మీకు అందజేస్తున్నాం, మేము పూర్తి భరోసా మేము కుటుంబానికి ఇస్తాము అని చెప్పారండి.
తర్వాత జనసేన నాయకులు పెద్దాపురము ఎవరో కానీ కన్వీనర్ అండి, ఆయన కూడా చెప్పారండి. ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు పంపించి ఆయన 5 లక్షలు ఇచ్చి ఆయన చెక్ ఇచ్చారు. చెక్కు ఈయనండి ఎంపీ గారు ఇచ్చారు. ఆయనము చెప్పి పూర్తి భరోసా ఇస్తారు, కుటుంబాన్ని పరామర్శించి రండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. చెప్పి ఆయన వచ్చారండి, ఆ టీం అంతా వచ్చారండి. వచ్చి మాట్లాడారు, మేము పూర్తి భరోసా ఇస్తున్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను పవన్ కళ్యాణ్ గారితో చెప్పి అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్తున్నారు కదా సార్, అంటే ఓన్లీ ఒక 5 లక్షలు 10 లక్షలతోటి వీరి కుటుంబానికి చరణ్ని తిరిగైతే తీసుకురాలేం, కానీ కుటుంబానికి ఒక సస్టైన్గా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఏంటంటే అండి, కుటుంబానికి ఆధారమైన పిల్లలు ఇద్దరికి, వాళ్ళు ఆడపిల్లలిద్దరికి వాళ్ళ ఒక ఉద్యోగము లేకపోతే ఏదో ఉద్యోగం, ప్రస్తుతానికి ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేలాక తండ్రికి జీవనోపాధి కల్పించేలాగా. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఈ రోజుల్లో ఏది ఉంటేనే కానీ చేసుకోవట్లేదండి. దానివల్ల చిన్న ఇంట్లో ఉంటుంటే అద్దెకి తీసుకొచ్చి పిల్లల గురించి అద్దెకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సంబంధాలు చూస్తున్నామండి. ఈ లోపల ఈ కుర్రాడికి ఇలా జరిగిపోయిందండి. అది ఇది చూడొచ్చు తాతయ్య చెప్తున్న విషయం, ఏదైతే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి అద్దెంట్లో కొంచెం పెద్ద ఇంట్లోకి వచ్చి ఆడపిల్లలకి సంబంధాలు చూసే అన్వేషణ కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇప్పుడే చరణ్ డిగ్రీ పూర్తి చేసుకుని ఏదైతే జాబ్ ట్రైనింగ్లో ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటాడు అనుకునే లోపే తనకి ఉన్న తన అభిమాన నటుడు చరణ్ వస్తున్నాడని రాజమండ్రి వచ్చే మార్గ మధ్యంలోనే ఏడీబీ రోడ్లో మృతి చెందడం అయితే దురదృష్టకరం అని చెప్తున్నారు. అయితే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తే ఈ కుటుంబానికి ఎంతో బాసటగా నిలుస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి చూసుకున్నట్లయితే ఒక చిన్న బడ్డీ షాప్ పెట్టుకుని నడుపుతారు, ఆయన కూడా కాలు అవుకుగా ఉంటుంది కాబట్టి అతను కూడా ఏ పని చేయలేరు. కాబట్టి ఆడపిల్లలు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ని ఇప్పిస్తే వారి కుటుంబానికి బాసటగా ఉంటుందంటూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి పార్టీ తరఫు నుంచి 5 లక్షలు, అదేవిధంగా దిల్ రాజ్ టీం 5 లక్షలు ప్రకటించినప్పటికీ డబ్బు వీరిచ్చే డబ్బు వీరి కుటుంబానికి పూర్తి స్థాయిలో సహకారం చేయలేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ని ఇప్పించాలి, అలాగే ఆ తండ్రికి జీవనోపాధి కల్పించాలంటూ కూడా వారు కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి మార్గ మధ్యంలో చనిపోయిన ఎవరైతే చరణ్ ఉన్నారో చరణ్ ఫ్యామిలీ అంతా కూడా తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. రామ్ చరణ్ అభిమానుల మృతిపై కూడా ఆయన చేసిన సాయం పరిహారంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ కుటుంబాలకు సాయంపై విమర్శలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అలానే వైసీపీ నేతలు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు కూడా గురి చేస్తున్నారు. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ కూడా వైసీపీ నేతలు, అలానే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. పవన్ ని రామ్ చరణ్ ని కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ఎంతో ఆగ్రహానికి గురవుతున్నారు. సంధ్య థియేటర్ ఇష్యూలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 2 కోట్ల వరకు సాయం అందజేశారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చును సైతం భరిస్తున్నారు అల్లు అర్జున్. కానీ రామ్ చరణ్ కేవలం 5 లక్షలే ప్రకటించడంపై వైసీపీ నేతలు అలానే సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.